చనిపోయారు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక తను ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం ర్యాలీ రూపంలో దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. వీ వాంట్ జస్టిస్, ఇంకా ఎప్పుడు న్యాయం జరుగుతుంది, మాకు అంతిమ యాత్ర కూడా. న్యాయం అంటే ఎలాంటి న్యాయం కావాలి? ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఇంకా ఏం జరిగింది ఏంటి అని చెప్పలేదు. వాళ్ళ కుటుంబానికి భరోసాగా మేము ఉన్నామని చెప్తున్నారు. చెప్పండి సార్, ఒకవైపు మేమందరం ఒకటే మతం, ఒకటే కులం, మన భారతదేశం అంటేనే ఐక్యత్వం అంటారు. ఇంతమంది వేలాది మంది వచ్చి ఈరోజు అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. అమ్మా, ఇక్కడ చూసినట్లయితే అసలు బాడీ ఉన్నటువంటి వెహికల్ ముందుకు జరిగే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడాను వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు మీరు చూస్తున్నారు. రోడ్డు మీద ఎటు చూసినా వేలాది సంఖ్యలో ప్రజలందరూ గుమికూడి ఉన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతాల మధ్య చిచ్చుపెట్టి మతాలుగా విడగొట్టే సమాజం మాకు వద్దు. మాకు న్యాయం కావాలి, నిజాయితీ కావాలి, మానవత్వం కావాలి, కలిసికట్టుగా ప్రశాంతంగా జీవితం గడిపే భద్రతతో ఉన్నటువంటి మా దేశం కావాలి, సమాజం కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద అనుమానం ఏంటంటే ఇది జరిగింది ఒక యాక్సిడెంట్ కాదు అన్నటువంటి బలమైన అనుమానం ఉంది. కాబట్టి వీ వాంట్ జస్టిస్ అని పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే ప్రజలందరూ మత సామరస్యంతో ఉండాలి. ఒక మతంలో ఉన్న వ్యక్తి ఇంకో మతంలో ఉన్నటువంటి గ్రంథాలని, వ్యక్తుల్ని గౌరవించే విధంగా ఉండాలి. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడాను అదే భిన్నత్వం కదా. ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండడమే మన భారతదేశం యొక్క ఔన్నత్యం అని చెప్పుకున్నప్పుడు మనం విద్వేషాలు ఉండకూడదు. నేను ఆ ప్రభుత్వాలతో కోరుకుంటుంది ఏంటంటే ఎవరైనా సమాజంలో ఇతర మతాల గురించి, ఇతర మత గ్రంథాల గురించి, ఇతర మత పుణ్య పురుషుల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అలాంటి వారిని వెంటనే ఖండించాలి, ఆపాలి, అలాంటి వారిని కట్టుదిట్టించాలి. లేకపోతే ఏమవుతుందంటే సామాన్యమైన ప్రజలు కూడాను ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే మనం మన భావితరానికి ఇవ్వాలన్న సందేశం ఏంటి, మన సంతానానికి ఇవ్వబోతున్న ఆస్తి ఏమిటంటే చదువు కాదు, మన ఆస్తులు కాదు, మంచి సమాజాన్ని ఇవ్వాలి. ప్రేమపూరితంగా ఉన్న సమాజాన్ని మన భావితరాలకు ఇవ్వడం అసలు గొప్ప ఆస్తి. చూడండి, మన పిల్లలకి మంచి చదువులున్నా, మంచి ఆస్తులున్నా భద్రత లేకపోతే ఏం లాభం చెప్పండి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని సమాజం ఉంటే ఎలా? అది కాదు నేను చెప్తుందంటే. మతము అంటే మానవత నేర్పేదే మతమే ఉండాలి తప్ప చిచ్చులు పెట్టేది, విద్వేషాలు రేపేది మతం కాదు. ఏ ధర్మం చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తు చెప్పినా, భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్తున్నా మానవత్వం గురించే చెప్తుంది, ఐకమత్యమే వర్ధిల్లాలని చెప్తుంది. దయచేసి ఒకవేళ ఈ మత గోడలే మనకు అడ్డంగా ఉంటే గోడలు పగలగొడదాము, మానవత్వాన్ని గెలిపించుకుందాము. మానవత్వమే నిజమైనటువంటి జీవన విధానము. అదే యేసువారు చెప్పినటువంటిది. నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమని చెప్పిందంటే ఏంటి? పొరుగు క్రైస్తవుడని కాదు, పొరుగుని ప్రతి వ్యక్తి కూడాను సర్వేజన సుఖినోభవంతో అంటే మాటివాటికి విషయం ఎందుకు గుర్తు చేస్తుందంటే వాస్తవం ఏంటో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. చూడండి, ప్రజలందరూ కూడా వారికి ఉద్యోగాలు లేవా, వ్యాపారాలు లేవా, ఇల్లు లేదా, పిల్లలు లేరా, మొత్తం రోడ్డు మీద ఎందుకు వచ్చారు? వాళ్ళకి భద్రత కావాలి, రక్షణ కావాలి, సేఫ్టీ కావాలి, ఒక పీస్ఫుల్ సమాజం కావాలి. అభద్రతా భావం మాకు వద్దు అని చెప్పేసి. కాబట్టి ఎంతో నమ్మకంగా ఎన్నుకునే ప్రభుత్వాలు ఏవైతున్నాయి, ఈ ప్రభుత్వాలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రజల సంక్షేమం దృష్టిలో ఆలోచించి అలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, హోమ్ మినిస్టర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ నేను కోరుతుంది ఏంటంటే ఇలాంటి వాటి మీద చాలా కట్టుదిట్టం చేయండి. ఎందుకంటే ప్రజల సంక్షేమమే మనకు కావాల్సింది. మన భారతదేశ భవిష్యత్తే మన మధ్య నుండి ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలుగా మన భారతదేశం ఈరోజు